మనం చిన్నప్పటి నుంచే చీకటిని చూసి భయపడుతున్నాం. కానీ ఆ చీకటినే మింగేసే అడవి కథ ఇది. ఈ అడవిలోకి అడుగు పెట్టాక వాడు వినే చివరి శబ్దం వాడి గుండె చప్పుడే. వాళ్ళు అడవిలోకి వెళ్ళడానికి ఎందుకు భయపడుతున్నారు? అడవిలో చాలా దయ్యాలున్నాయి. మన ఊళ్ళో చాలా మందిని పొట్టను పెట్టుకున్నాయి. నువ్వు అడవిలోకి పోవద్దు. నిజంగానే దయ్యాలు ఉంటాయా? దేవుడు ఉన్నప్పుడు దయ్యాలు కూడా ఉంటాయి. మన అందరినీ కాపాడడానికి అంజన్ ఉన్నాడు. నువ్వేం భయపడకు. ఈ ఊరి పేరు బర్సానా. గడిచిన కొన్ని ఏళ్ల నుంచి ఇక్కడి జనం ఊరి అవతల ఉన్న అడవిలోకి వెళ్ళిన వాళ్ళంతా చనిపోతున్నారు. ఇది కూడా విచిత్రంగా అందరూ అర్ధరాత్రి 11:30 నుంచి 1:20 మధ్యలోనే చనిపోతున్నారు. ఈ అడవి దాచుకున్న రహస్యం ఏమిటి? ఈ ఊరు చేసుకున్న పాపం ఏంటి? హలో. హాయ్ రా, ఎలా ఉన్నావు? నాన్న ఎలా ఉన్నారు? మేము బాగానే ఉన్నాం రా. నువ్వెలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను రా. ఊర్లో వాళ్ళు ఎలా ఉన్నారు రా? చావులకేమైనా కారణం తెలిసింది? కొత్తగా కారణాలేంటి? అడవిలోకి వెళ్తే చనిపోతారని ఎంత చెప్పినా వినకుండా అక్కడికి వెళ్ళి ప్రాణానికి తెచ్చుకుంటున్నారు. అయినా ఈ రోజుల్లో దయాలేంటిరా నువ్వు కూడా? మీ నాన్న కూడా అక్కడనే చనిపోయాడు కదరా, అయినా నమ్మకం లేదా? నిజానికి అబద్ధానికి తేడా నమ్మకం. నువ్వు నమ్మితే అది నిజం, నమ్మకుంటే అది అబద్ధం, అంతే. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నిజమైతే మారదు కదరా. మరి అక్కడ సమస్య ఉందని తెలిసాక కూడా నువ్వు మీ నాన్న అక్కడెందుకు ఉండటం? నా దగ్గరికి వచ్చేయచ్చు కదా. అది కష్టం రా. నాన్న కూరంటే పిచ్చి. ఇదంతా వదిలేసి రాడు. సరే వదిలే, నువ్వైనా రావచ్చు కదరా. 1 వీక్ ఉండి వెళ్దు, నీకు కూడా కొంచెం మనశ్శాంతి ఉంటుంది. నీకు తెలుసు కదరా నాన్న గురించి. ఎక్కడికి వెళ్ళినా ఈవినింగ్ 6 లోపు ఇంట్లో ఉండాలంటాడు. ఇంకా 1 వీక్ అంటే అమ్మో, అసలు ఛాన్సే లేదు. సరేరా, బాయ్. మరి నాకు ఆఫీస్కి టైం అవుతుంది, ఉంటాను. సరేరా, సరే మరి. నానా, అర్జున్ హైదరాబాద్ రమ్మంటున్నాడు. ఒక 1 వీక్ అలా వెళ్ళొస్తా. నీకు చాలాసార్లు చెప్పాను కదా నాన్న, సాయంత్రం 6 గంటలలోపు నువ్వు ఇంటికి రావాలని. ఎప్పుడు ఇంతేనా నువ్వు? లాస్ట్ ఇయర్ ఫ్రెండ్స్తో గోవాకి వెళ్ళి వస్తానన్న, ఈవినింగ్ 6 లోపు రమ్మన్నావు. అయినా గోవాకి వెళ్ళి 6 లోపు రావడం ఏంటి? నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. నిన్ను జాగ్రత్త చూసుకోవడం నా బాధ్యత. ఇలా చెప్పే నన్ను చదువుకునేయలేదు. నాతో పాటు చదువుకున్న అర్జున్ గడేమో ఇప్పుడు బాగా సెటిల్ అయ్యాడు. నేనేమో ఇలా. ఛీ. ఓ పిల్ల ఇగరా. ఓ పిల్ల, నీకేం సోకే? నాలేకన్నా అల్లద్దాలు పెట్టుకొని తిరుగుతాను. ఏ ముసలి, నీకేం సోకే? నువ్వు కూడా పెట్టుకున్నావు నల్లద్దాలు ఈ వయసులో? నాకంటే కళ్ళు కనబడక పెట్టుకున్నా, మరి నీకేం రోగం? అయినా నేను ఇట్లా స్టైల్గా ఉంటే నీ మొగుడు నిన్ను వదిలేసి నా దగ్గరికి ఏం రాడు. అవ్వా, నా మొగుడే కావాల్సి వచ్చిండ. పొల్ల చూడబోయి ఎట్లా మాట్లాడుతుంది. అయ్యయ్యో పోయే ముసలి. రాధా, హాయ్. ఏ క్రిష్, నువ్వేంటి ఇక్కడ? ఆశ్చర్యంగా ఉందే. వెటకారమా? మా నాన్న గురించి నీకు తెలుసు కదా. మరి లేకుంటే ఏంట్రా, ఏదో ఆడపిల్లని దాచినట్టు ఇంట్లో ఉండు, ఎటు వెళ్ళకు అని అంటారు. సరే, అదంతా కాదు కానీ నేను చెప్పిన విషయం ఏం చేసావు?
నీకు నేను చాలాసార్లు చెప్పాను నేను లవ్ చేయలేను అని. అదే ఎందుకు? అదంతే, నాకున్న సమస్య నీకు చెప్పలేను, నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. చిన్నప్పటి నుంచి అదే చెప్తున్నావు, ఇంకెన్ని రోజులు చెప్తావు అలా? సరే, నీకున్న సమస్య ఎంత పెద్దదైనా నేను చూసుకుంటాను కదా. చూడు క్రిష్, నీకు అన్నీ చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఇంకోసారి ఈ టాపిక్ మన మధ్య వస్తే ఈ ఫ్రెండ్షిప్ కూడా ఉండదు. రాదా, నేను నేను బాగా చూసుకుంటా. ఏంటి గ్యారెంటీ? ఇదేమైనా వస్తువు గ్యారెంటీ ఇవ్వడానికి? ప్రేమంటేనే నమ్మకం కదా. సరే నమ్మించు అయితే. ఈ ప్రపంచంలో ఒకరు నమ్మడమే కష్టం, అలాంటిది ఇంకోరు నమ్మించడం చాలా కష్టం. వదిలే, కావాలంటే మన ఊర్లోనే ఎవరినో ఒకరిని సెట్ చేస్తా. చేయమంటావా? ఒసే, పెళ్లి చూపులకి అక్కని చూడడానికి వెళ్ళి చెల్లి నచ్చిందంటే ఎలా ఉందో అలా ఉన్ను చెప్పేది. అమ్మా, ఏమైంది? అయ్యా, ఊళ్ళో మరొకరు చనిపోయారయ్యా. చెప్తే అర్థమైతలేదా మీకు? ప్రాణాల మీదకి ఎందుకు తెచ్చుకుంటారు? రాత్రి రాదా అడవి వైపు వెళ్ళేటప్పుడు నేను చూశాను. రాత్రి అక్కడేం పనే? అది కాదు బాబాయ్. ఏమన్నా ఉంటే చెప్పు, లేకుంటే అంతా నువ్వే చేసినావు అనుకుంటారు. అంటే ఏంటి మీరు మాట్లాడేది? ఆ టైంలో అక్కడ ఎవరుంటే ఇదంతా వాళ్ళే చేశారని నిర్ణయిస్తారా? ఏం తప్పు చేయకుంటే చెప్పమనరా. మనలో మనం మాట్లాడుకోవడం వల్ల లాభం లేదు, దయచేసి అడవిలోకి వెళ్ళకండి. దేవుని దాటి ఎవ్వరు బతకలేరు, అంతా అంజన్నదయ. రాదా, ఏంటి రాదా ఇదంతా? అసలు ఆ టైంలో అక్కడ ఏం చేస్తున్నావు? ఇప్పుడు నీకేం చెప్పలేను క్రిష్. నాకు చెప్పకపోయినా సరే ఊళ్ళో వాళ్ళకి మాత్రం సమాధానం చెప్పాలి, లేకపోతే ఇదంతా నువ్వే చేసావు అనుకుంటారు. వాళ్ళందరూ అనుకున్నంత మాత్రాన ఇది నిజం కాదు కదా. అంటే దీన్ని బట్టి అందరూ చనిపోవడానికి కారణం నేనే అనుకుంటున్నావా? నేను నమ్మడం కాదు, ఊళ్ళో వాళ్ళకి నిజం చెప్పంటున్నా. నేను ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు రాదా. చిన్నప్పటి నుంచి ఇంతే, సమస్య ఉందంటావు, అదేంటో చెప్పలేనంటావు. కనీసం నాకైనా చెప్పు కదా అదేంటో. రాధా, రాధా, ఊరు వాళ్ళ విషయంలో నువ్వెందుకు జోక్యం చేసుకుంటానురా? నాన్న వాళ్ళు రాధ నన్ను మాటలు అంటుంటే ఎలా ఊరుకోమంటావు? ఏయ్, రాధ చిన్నప్పటి నుంచి నీకు క్లోజ్ ఫ్రెండ్ అయినా కూడా పెద్దవాళ్ళు మాట్లాడుతుంటే మధ్యలో జోక్యం చేసుకోవద్దురా. ఏంటన్నా నువ్వు కూడా అలానే మాట్లాడతావు? హలో, రాధా చెప్పు. క్రిష్, నైట్ 10:30కి ఎవరికి తెలియకుండా హనుమాన్ గుడి దగ్గరికి రావా? తెలిసే మాట్లాడుతున్నావా? ఈ సిచ్యువేషన్లో మన అక్కడ ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? అబ్బా రా క్రిష్, నీతో మాట్లాడాలి ప్లీజ్. కష్టం రాదా, మా నాన్న తిడతారు. అంటే ఇదంతా చేస్తుంది నేనే అని నువ్వు కూడా నమ్ముతున్నావా? ఓహో, అక్కడికి వస్తే నిన్ను కూడా చంపేస్తానని భయపడుతున్నావా? రాదా, అది కాదు, నేను చెప్పేది విను. ఏంటి రాదా ఇదంతా? మార్నింగ్ మాట్లాడే వాళ్ళం కదా ఏమన్నా ఉంటే. ఇంత రాత్రి ఇక్కడ అవసరమా? మరి ఎక్కువసేపు ఏం మాట్లాడకుండా ఇలాగే ఉండు. ఏమైంది రాదా నీకు అసలు? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? కనీసం నాకైనా చెప్పు కదా. మనం ప్రాణం కన్నా ప్రేమించిన వ్యక్తికి ఆ ప్రేమ చెప్పలేకపోతే ఆ బాధ ఎంత నరకంగా ఉంటుందో తెలుసా? చిన్నప్పటి నుంచి నేను నిన్ను చూస్తున్నాను. నువ్వు ఎలాంటి వాడో నాకు తెలుసు. నువ్వు అందరితో ఎంత మంచిగా ఉంటావో నాకు తెలుసు. ముఖ్యంగా నన్ను ఎంత ఇష్టపడుతున్నావో నాకు తెలుసు. నువ్వంటే నాకు చాలా ఇష్టం. చెప్పాలనిపించింది ఎన్నోసార్లు, కానీ చెప్పలేకపోయా. ఐ లవ్ యూ క్రిష్. ఏంటి రాదా నువ్వు మాట్లాడేది?
నిజంగానే లవ్ చేసావా? మరి ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు? అసలు చెప్పకపోవడానికి రీజన్ ఏంటి? అది చెప్పడానికే ఇక్కడికి రమ్మన్నాను. సరే మరి, నాకు లేట్ అవుతుంది, నేను వెళ్తాను. అయ్యా రాధ చనిపోయిందయ్యా. అరే రాధ చనిపోయిందిరా. నేను తను ఇప్పుడే చూడాలి. బాడీ ఇక్కడ లేదు, పోస్ట్ మార్టం కోసం సిటీకి తీసుకెళ్లారు. హలో, రాధ చనిపోయిందిరా. నేను ఇక్కడే ఉన్నాను రా. హాస్పిటల్ లోపల పోస్ట్ మార్టం జరుగుతుంది. అరే అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదురా. నైట్ రాధ నాతో గుడి దగ్గర ఉంది, కానీ మార్నింగ్ లేచేసరికి ఇంట్లో ఇలా నాకేం తెలియట్లేదురా. ఏంట్రా నువ్వు చెప్పేది? అయినా ఆ టైంలో మీరు అక్కడ ఏం చేస్తున్నారు? రాధ నన్ను లవ్ చేసిందిరా, చెప్పడానికి గుడి దగ్గర రమ్మంది. ఏంట్రా నువ్వు చెప్పేది? నీకైనా అర్థమవుతుందా? ఇది ఊర్లో వాళ్ళకి తెలిస్తే నువ్వే చంపావనుకుంటారు. ఎవరితో ఏం మాట్లాడకు. దీని గురించి ఏం జరిగిందో తర్వాత తెలుసుకుందాం. సరే నువ్వు వస్తావు కదా, నువ్వు వచ్చాక తెలుసుకుందాం. నేను రావడం లేదు. అమ్మ ఊరికి వెళ్ళొద్దు అని చెప్పింది. అన్ని ఫార్మాలిటీస్ పూర్తయి బాడీ వచ్చేసరికి నైట్ అవుతుంది. సరే నేను ఉంటున్నా, బాయ్. సరే. హలో. అరే నిజంగానే నువ్వు అన్నట్టు ఆ ఊర్లో దయ్యాలున్నాయి. నేను చెప్పేది విని అక్కడి నుండి వచ్చేయండి మీరిద్దరు. ఏంట్రా నువ్వు మాట్లాడితే? పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్లో రాధాకళ నుండి రక్తం కారి చనిపోయిందని. అసలు అక్కడ ఏం జరుగుతుందిరా? అరే ఇది ఎవరో కావాలని వేస్తున్నారు, ఏ దయ్యం లేదేం లేదు. అని నువ్వెలా చెప్పగలవురా? ఆ రోజు రాత్రి రాధా. నాకు ఐ డిజార్డర్ ఉంది, హెవీ బ్రైట్నెస్ పడదు, రక్తం కారి చనిపోతా. అందుకే చిన్నప్పటి నుంచి బ్లాక్ గ్లాసెస్ పెట్టుకొని తిరుగుతున్నాను. ఎక్కువ చీకటి ఉన్న ప్రదేశానికి వెళ్ళి గ్లాసెస్ తీసి నేచర్ని ఎంజాయ్ చేస్తా. మరి ఈ విషయం అందరికి తెలిస్తే ఏంటి ప్రాబ్లం? అమ్మే చెప్పకందిరా, ఆడపిల్లకి లోపం ఉంటే ఎవరూ పెళ్లి చేసుకోరని. అరే అంటే ఇది ఎవరో కావాలనే చేస్తున్నారు. అవునరా, లేకపోతే అంత చీకట్లో వెలుగలా వస్తుంది. సమస్య ఊరు బయట లేదు, ఊర్లోనే ఉంది. సరేరా, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు మరి? నేను ఈరోజు రాత్రి అడవిలోకి వెళ్తున్నా. అరే పిచ్చా నీకు? అలాంటి పని మాత్రం చేయకు.
అరే రాధని ఎవరు చంపేశారా? అది తెలిసి కూడా ఎలా ఊరుకోవాలి? అది నిజమేరా. చనిపోయిన రాధ గురించి కాకుండా మీ నాన్న గురించి ఆలోచించు. నీకేమైనా అయితే తట్టుకోగలడా? నాన్నకి ఊరంటే చాలా ఇష్టం రా. సమస్య లేని ఊరు నాన్నకిస్తా. ఒకవేళ నాకేమైనా జరిగితే నాన్నని బాగా చూసుకో. అక్కడ సమస్య ఏదైనా కానీ, ఎంత పెద్దదైనా కానీ, ఈ చావు లాగాలన్నా, ఊర్లో సమస్యలు తీరాలన్నా నేను అడవిలోకి వెళ్ళాలి. మీ సాయం నాకుంటుందని నమ్మి వెళ్తున్నా. ఇక్కడికి రావడమే కానీ బయటకు వెళ్ళడం ఉండదు. నీకెన్నిసార్లు చెప్పాలరా రాత్రులు బయట తిరగమని? చెప్తే అసలేనో. నేను పుట్టినప్పుడే అమ్మ చనిపోయింది. అయినా నువ్వు ఇంకో పెళ్లి చేసుకున్నా నన్ను చాలా బాగా చూసుకున్నావు. ఎంత అంటే ఏ తండ్రి ఏ కొడుకు ఇవ్వలేనంత ప్రేమనిచ్చావు. ఇప్పుడు అవన్నీ ఎందుకురా? అమ్మ లేకుంటే ఏంది, నేనున్నా కదా. కానీ నాకు దేవుడైనంత మాత్రాన అందరికి అవ్వలేవు కదా. ఏందిరా ఇవాళంత కొత్తగా మాట్లాడుతున్నావు? నేను ఇక్కడ మాట్లాడుతుంటే వాచ్ ఎందుకు చూస్తున్నావు? ఓ నీకు టైం అయిందా? టైం అయిందిరా. నాకు ఒకటి అర్థంగా అడుగుతున్నాను నాన్న. ఈ ఊర్లో చనిపోయిన అందరూ ఎగ్జాక్ట్గా 11:30 to 1:20 మధ్యలో చనిపోవడం ఏంటి ఆశ్చర్యంగా? దానికి నాకేం సంబంధం రా? రాధని ఎందుకు చంపావు నాన్న?
నేను రాధని చంపడం ఏందిరా? రాధ నువ్వు చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. నువ్వెంతో నాకు రాధ కూడా అంతే కదా. రాధని నేను ప్రేమించన్నా. రాధ కూడా నన్ను ప్రేమించిందని చెప్పిన రోజే నువ్వు రాధని చంపేసి నన్ను ఇంట్లోకి తీసుకొచ్చావు. ఇదంతా నీకోళ్ళు చెప్పారా? మీ కాంపౌండరే డాక్టర్ గారు. మొత్తం చెప్పాడా? అవును. ఈ ఊర్లో జరిగే చావులకి, అప్పుడే పుట్టిన పిల్లలకి ఉన్న లోపాలకి కారణం నువ్వే అన్న మొత్తం తెలిసిపోయింది. ఓ, నీకు అర్థమైందని నాకు అర్థమైంది. నువ్వు నా కన్న కొడుకు కాదురా, నా చెల్లెలు కొడుకు. నువ్వు పుట్టగానే మీ అమ్మ చచ్చిపోలేదురా. మీ అమ్మ చచ్చిపోయిన తర్వాతనే నువ్వు పుట్టావు. నాకు మా చెల్లెలంటే చాలా ఇష్టం. అది పుట్టగానే మెంటల్ డిజార్డర్ తోటి పుట్టింది. దానివల్ల దానికి ఏ పెళ్లి సంబంధాలు రాలేదు. ఏదో దేవుడి దయ వల్ల సిటీ నుంచి ఒక సంబంధం కుదిరి పెళ్లి చేసుకుంది. నువ్వు పుట్టే వారం రోజుల ముందు మీ నాన్నతో మన ఊరికి కాన్పుకు వచ్చింది. మన ఊర్లో అందరుండి మెంటల్ దాన్ చేసుకున్నాం అనేసరికి మీ నాన్న మనకు చెప్పకుండానే వెళ్ళిపోయాడు. మీ అమ్మ ప్రసవంలో ఇదే బెంగ పెట్టుకొని చనిపోయింది. అందుకే మనకి గతి పట్టించిన వాళ్ళందరికీ ఆ బాధ తెలవాలని అప్పుడే పుట్టిన బిడ్డలందరికీ అడవిలో దొరికే మూలికలతోటి ఏదో ఒక లోపం ఉన్నట్టు చేసిన. అటువైపు రావద్దని, దయ్యాలున్నాయని ప్రచారం చేసిన. ఎవరిని చంపడం నా ఉద్దేశం కాదు. నా గురించి నిజం తెలిసిన వాళ్ళని మాత్రమే చంపా. అనుకోకుండా రాధ కూడా ఆ రోజు రాత్రి నన్ను చూసింది. అందుకే రాధను కూడా చంపేశా. వాళ్ళ ఇంట్లో లోపం ఉంటే బయటికి ఎందుకు చెప్పలేదు? వాళ్ళ పిల్లలకు లోపం ఉందని తెలిస్తే పెళ్లి సంబంధాలు రావని జాగ్రత్త పడేటోళ్ళు. అయినా ఒకవేళ వస్తే ఫోన్ చేసి నేను జరగొట్టేటోళ్ళు. అందుకే నన్ను బయటికి వెళ్ళనివ్వకుండా ఆపింది. అలా చెప్పింది నాకు సమస్య అవుతావని కాదు, నీకు సమస్య ఉందని. నాకు సమస్య ఏంటి? మీ అమ్మ రాత్రి 11:30కి చనిపోయింది. సారీ భుజపతి, మీ చెల్లెలు చనిపోయింది. లోపల బిడ్డ కూడా చనిపోయింది. అలా అంటారేంటి సార్? ఇంకా బిడ్డను బయటకు తీయకముందే మనం బయటికి తీసిన ప్రయోజనం లేదు. మీరు కూడా ఒక డాక్టరే కదా, నేను మీకు కూడా చెప్పాలా? నాకండి బయటికి తీస్తే ఏమైనా ఛాన్స్ ఉండొచ్చు కదా. సరే, మీరు అడుగుతున్నారు కాబట్టి ప్రయత్నిస్తున్నాను. కానీ బిడ్డ ప్రాణాలతో ఉండడం చాలా కష్టం. నువ్వు ఉదయం 1-2 నిమిషాలకు బయటకు వచ్చావు. అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయ్యారు. ఎందుకంటే నువ్వు ప్రాణాలతోటే ఉన్నావు. ఎవరు లేరు అనుకునే నాకు నువ్వున్నావని ఆశ కలిగింది. నువ్వు పుట్టినప్పుడు నాకు తెలియలేదు, కానీ నువ్వు పెరిగే కొద్ది అర్థమైంది. నీకు అర్ధరాత్రి 11:30 నుంచి వెళ్ళి ఉదయం 1:20 మధ్యలో డైలీ నీ బ్రెయిన్ ఇన్యాక్టివ్గా ఉంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడగగా ఒక మనిషి బ్రెయిన్ 4 to 5 minutes కంటే ఎక్కువగా ఇన్యాక్టివ్గా ఉండదు. అలా ఉంటే ఆ మనిషి చనిపోవడం లేదా కోమాలోకి వెళ్ళడం అవకాశం ఉంటుంది. కానీ క్రిష్కి అలా ఏం జరగడం లేదు. ఇది ఒక మెడికల్ మిరాకిల్ అని చెప్పవచ్చు. దీనివల్ల మా వాడికి ఏం కాదు కదా? ఏం కాదు అని నేను చెప్పలేను, కానీ జాగ్రత్తగా చూసుకోండి. నీకున్న సమస్య ఏంటో అర్థం కాక ఒక స్వామి దగ్గరికి వెళ్ళాను. ఆ స్వామీజీ సంవత్సరంలో ఒక్కసారే కళ్ళు తెరుస్తారు. అది కూడా మహాశివరాత్రి రోజు శివుణ్ణి చూడడానికి. స్వామి దగ్గరికి వెళ్ళి, స్వామి, వీడు నా మేనల్లుడు, వీడికి డాక్టర్లకి అంతు చిక్కని రోగం ఉంది.
చూడు భోజపతి, ఇతను సాధారణమైన మానవుడు కాదు. సాధారణమైన జాతకం అంతకన్నా కాదు. నీ మేనరుడికి ఉన్నది సమస్య కాదు, ఆ పరమాత్ముడి సహాయం. ఇతను సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడి అంశలో పుట్టాడు. ఇతడు మహజ్జాతకుడు. ఆగు భోజపతి, చూడు, ముల్లోకాలను ఏలే శ్రీ మహావిష్ణువుకే ఏ మానవ రూపం దాల్చినా సమస్యలు తప్పలేదు. మానవ జీవితాలే సమస్యలతో నిండి ఉంటుంది. క్రిష్కు ప్రాణగండం ఉంది. తను 25వ ఏట అడుగు పెట్టినప్పటి నుండి తను వేసే ప్రతి అడుగు మృత్యువు వైపే. ఏంటి స్వామి మీరు అనేది? అంటే నా మేనల్లుడు 25 ఏళ్ళకే చనిపోతాడా? అన్నింటికి కాలమే సమాధానం చెప్తోంది. మనం ముందుగా జరిగేది తెలుసుకోకపోవడమే మంచిది. ఆ భయంకరమైన సంఘటనలు ఊహించుకోకపోవడమే మంచిది. ధర్మో రక్షతి రక్షతః. శుభం భూయా. ఇదిరా జరిగింది. ఇందులో నేను చేసిన తప్పే ఉంది? చేసిందంతా ఊరలు తప్పు చేసిండ్రు. నా చెల్లె జీవితాన్ని నాశనం చేసిండ్రు. వీళ్ళందరూ శిక్ష అనుభవించాల్సిందే. తప్పు చేసి సమర్థించుకుంటున్నావు అంటే లోపం మా అమ్మ కాదు, నీకు. నీకేం తెలియదు, నువ్వు ఊకో. లేదు, నువ్వు చేసే తప్పు ఇప్పటికైనా తెలుసుకొని ఇదంతా ఆపేస్తావా లేదా? నేను బతుకుండంగా ఇది ఆపేది లేదు. అందరూ చావాల్సిందే. అయితే నేను చంపడం తప్ప నాకు వేరే ఏ మార్గం కనిపించట్లేదు. అరే, చిన్నప్పటి నేను పెంచి సాధినరా. ఈ జనం కోసం నన్ను చంపుతావా? సొంత మేనమామని చంపుతావారా? కంసుడు కూడా కృష్ణుడికి మేనమామే, అయినా ధర్మం కోసం చంపలా? చంపరా, నన్ను చంపరా, చంపరా. ఆడదాని జోలికి వెళ్ళి బ్రతికినట్టు పురాణాల్లో కూడా లేదు. చీకటిని మింగేసిన అడవి కథ కాదు ఇది. ఆ అడవిని మింగేసిన రాక్షసుని కథ.